ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలో హోలీ అని అంటారు. హోలీ అంటే చాలా పవిత్రమైన వాళ్ళు అని. అలాగే హైయెస్ట్ అంటే చాలా ఉన్నతమైన వాళ్ళు అని. అలాగే రిచెస్ట్ అంటే ధనికులు అని. ఇలాంటి 3 రకాల వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం కదా. హోలీ పీపుల్ అంటే చాలా ధార్మికమైనటువంటి వాళ్ళు, గురువులు, మత పెద్దలు వాళ్ళే ఉంటారు. రెండో రకమైనటువంటి వాళ్ళు హైయెస్ట్ ఉంటారు, అంటే మంచి పొలిటికల్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ప్రధానమంత్రులు, రాజ్యాధిపతులు, వాళ్ళు హైయెస్ట్ అంటారు. మూడో వాళ్ళు రిచెస్ట్ అంటే చాలా ధనికులు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు అంటారు కదా. సో ప్రపంచంలో ఈ ముగ్గురిని కూడా చాలా ఉన్నతంగా చూస్తారు. ఒక పోప్ అవ్వచ్చు, ఒక జగద్గురు కావచ్చు, లేదంటే ఒక ఆధ్యాత్మిక సంస్థకి హెడ్ కావచ్చు. ఇలాగ ధర్మపరంగా గొప్పవాళ్ళు. రెండోవారు హైయెస్ట్ అంటే రాజ్య పదవి పరంగా చాలా గొప్పవాళ్ళు, అగ్రరాజ్యాల యొక్క ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్స్ వాళ్ళు. పోతే రిచెస్ట్ అంటే వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో వాళ్ళకు కూడా తెలియదు అనమాట, అలాంటి వాళ్ళు. ఇలాగ హోలియెస్ట్, హైయెస్ట్ అండ్ రిచెస్ట్ అని 3 రకాలుగా ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళని పరిగణిస్తారు. మరి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ మనం హోలియెస్ట్, హైయెస్ట్ అండ్ రిచెస్ట్ అవ్వచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో అక్కడ ఈ 3 సాధారణంగా ఒక వ్యక్తి దగ్గర ఉండవు, రైట్? మ్యాక్సిమం ఉంటే 2 ఉండొచ్చు ఒక దగ్గర, కానీ అది కూడా చాలా చాలా రేర్. ఒక్కొక్కటి ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వ్యక్తి 3 ఒకేసారి సంపాదించుకోవచ్చు. హోలియెస్ట్ అవ్వచ్చు, హైయెస్ట్ అవ్వచ్చు, రిచెస్ట్ అవ్వచ్చు అన్నమాట. ధర్మపరంగాను గొప్పవాళ్ళు అవ్వచ్చు, శక్తి పరంగాను గొప్పవాళ్ళు అవ్వచ్చు, ధనపరంగాను గొప్పవాళ్ళు అవ్వచ్చు. మరి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ హోలియెస్ట్, హైయెస్ట్ అండ్ రిచెస్ట్ ఎవరు అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, హోలీ అంటేనే చాలా పవిత్రమైనటువంటిది అని. సో ఎంతెంతైతే మనలో పవిత్రత, శక్తి సంపన్నంగా అవుతూ ఉంటామో అంతంతగా మనం హోలీ అంటే చాలా పవిత్రమైన వాళ్ళుగా మనం అవుతాం. పవిత్రత, శక్తి, బ్రహ్మచర్యం ఒకటి అయితే, రెండవది సంపూర్ణమైనటువంటి స్వచ్ఛత, సత్యత, లోపల బయట ఒకేలాగా ఉండడం, త్రికరణ శుద్ధిగా ఒకేలాగా ఉండడం, ఆలోచించిందే మాట్లాడడం, మాట్లాడిందే చేయడం, 3 సమానంగా ఉండడం, ఈ సత్యంగా ఉండడం అంటే ఏదో నోటితో ఎప్పుడు నిజం చెప్పడం అనేటువంటిది కాదు. స్వయంతో సత్యంగా ఉండడం, భగవంతునితో సత్యంగా ఉండడం. మనల్ని మనమే మోసగించుకోకూడదు. పర్వాలేదులే, అయిపోతుందిలే, ఇదిలే, అదిలే, నేను బాగానే ఉన్నానులే, ఇట్స్ ఓకేలే అని కప్పిపుచ్చుకుని, కవరప్ చేసుకుని మనతో మనమే అసత్యంగా ఉండకూడదు. ఒక్కోసారి మనతో మనం అసత్యంగా ఉన్నా భగవంతునితో అయితే మనం అసత్యంగా ఉండలేం. భగవంతుడికి అన్నీ తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి పవిత్రతలో బ్రహ్మచర్యం ఎంత ముఖ్యమో, స్వచ్ఛత, సత్యత అంత ముఖ్యం. స్వచ్ఛత అంటే ఎంత సూక్ష్మంగా ఉంటుంది అంటే, మన లోపల ఈసుమెత్తువంత నల్లటి మచ్చ కూడా ఉండకూడదు. దీన్ని భగవంతుడు ఎంత సూక్ష్మంగా వివరిస్తారు అంటే, భలే మీరెవరికి దుఃఖాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఇతరుల నుంచి దుఃఖం స్వీకరించడం కూడా అక్కడ అది స్వచ్ఛత లేనట్లే. ఎందుకంటే ఇతరుల నుంచి దుఃఖం స్వీకరించామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? లోపల డాగు పడిపోతుంది. మరి డాగు పడింది అంటే మచ్చ వచ్చినట్టే, మరి అది స్వచ్ఛత లేనట్టే. కాబట్టి దుఃఖాన్ని ఇవ్వకూడదు, దుఃఖాన్ని స్వీకరించకూడదు. కాబట్టి అంత సూక్ష్మమైనటువంటి పవిత్రత. అలాగే వికారాలంటే కూడా ఏంటో తెలియనటువంటి అమాయకత్వం, భోళాతనం. దేవతలకు చూడండి, వాళ్ళకి వికారాలు అంటే ఏంటో కూడా వాళ్ళకి అసలు తెలీదు.
అందుకే దేవతలకి ఎప్పుడు కూడా ఎలా చూపిస్తారు, చాలా శాంత చిత్తంగా చూపిస్తారు, ఎంతో వాత్సల్యంతో నిండినట్లుగా వాళ్ళని చూపిస్తారు. ఎప్పుడు వాళ్ళు ఇస్తున్నట్టుగానే ఇలా ఇలా వరదానాలు ఇస్తున్నట్టుగానే వాళ్ళని చూపిస్తారు దేవతలు, రైట్? కాబట్టి ఎలాగైతే ఆ దేవతల్లో అంత ఒక రకమైన ఇన్నోసెన్స్తో కూడినటువంటి ప్యూరిటీ ఎలాగైతే ఉంటుందో, అదే సేమ్ క్వాలిటీ ఎప్పుడైతే మనలో ఉంటుందో అది సంపూర్ణ పవిత్రత. ఎవరైతే ఇలాగ సంపూర్ణ పవిత్రంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరికీ కూడా సుఖాన్ని ఇస్తారు, ఎవరికీ కూడా దుఃఖాన్ని ఇవ్వరు. అలాంటి హై లెవెల్ ఆఫ్ ప్యూరిటీ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు హోలియెస్ట్, అంటే పరమ పూజ్యనీయులు, అందరికీ పూజ్యనీయులు అవుతారు. పవిత్రత అనేటువంటిది ఒక అయస్కాంతంలాగా అట్రాక్ట్ చేస్తుంది అందరినీ. వికారీ అట్రాక్షన్ కాదు, ఆటోమేటిక్గా వాళ్ళ పట్ల మనకి ఒక రకమైనటువంటి వాళ్ళని చూస్తే ఒక భరోసా మనకు అనిపిస్తుంది. వాళ్ళని చూడగానే మనకి వీళ్ళ దగ్గరికి వెళ్తే మాకు సొల్యూషన్ దొరుకుతుంది అని ఒక రకమైనటువంటి పుల్ ఉంటుందన్నమాట, వాళ్ళ పట్ల పీకుతూ ఉంటుంది. సో వాళ్ళు హోలియెస్ట్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ హైయెస్ట్, ప్రపంచంలో హై పొజిషన్ అంటారు కదా, హై పొజిషన్ అని ఎవరిని అంటారు? మంచి మంచి ప్రభుత్వంలో మంచి పొజిషన్లో, పై పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వాళ్ళని అంటూ ఉంటారు, లేదంటే ప్రైమ్ మినిస్టర్ని అంటారు. పొజిషన్ బట్టి, అంటే హోదా బట్టి హై అని అంటారు, అవునా కాదు? కంపెనీలో కూడా చూడండి, మేనేజింగ్ డైరెక్టర్స్, సిఈఓను వాళ్ళు ఏమంటారు? హై పొజిషన్స్ అని అంటారు. హై అంటే ఏంటి? ఉన్నతమైనటువంటి వారు. సో ఎవరు ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి వారు? అక్కడ కూడా వాళ్ళని హై అని ఎందుకన్నారు? ఉన్నతంగా ఉన్నారు. ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏమంటే కింద వాళ్ళు అది ఫాలో చేయాల్సిందే, రైట్? ఇప్పుడు బాస్ ఒకటి చెప్పారనుకోండి, కింద వాళ్ళు దాన్ని కంపల్సరీగా దాన్ని ఫాలో చేయాలి, రైట్? సో హైయెస్ట్ ఎవరంటే ఎవరి యొక్క ఆత్మరూపి శక్తి హైగా ఉండి అది చెప్పినట్టు ఎవరి కర్మేంద్రియాలైతే వింటాయో వాళ్ళు హైయెస్ట్. కర్మేంద్రియాలు చెప్పినట్టు ఆత్మ వినడం కాదు, ఆత్మ చెప్పినట్టు వినాలి. ఈ స్థూల కర్మేంద్రియాల కన్నా సూక్ష్మ కర్మేంద్రియాలు ముందు ఆత్మ యొక్క మాట వినాలి. ఇది ఆలోచించొద్దు అంటే మనసు అక్కడ స్టాప్ చేయగలగాలి. ఇలాంటి నిర్ణయం తప్పు అంటే ఆ నిర్ణయం ఆచరణలోకి రాకూడదు. ఎవరి యొక్క ఆత్మిక శక్తి హైగా ఉంటుందో, ఎవరు చెప్తే శరీరం యొక్క ఇంద్రియాలన్నీ కూడా మాట వింటాయో, ఇది తినద్దు, నీకు ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటే స్టాప్. ఇలా ఈ విధంగా ఎవరి ఆత్మశక్తి ఉన్నతాతి ఉన్నతంగా ఉంటూ వాళ్ళు చెప్పినట్టు ఎవరి అయితే ఇంద్రియాలు అనేటువంటివి కంట్రోల్లో ఉంటాయో, స్థూల ఇంద్రియాలు, సూక్ష్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఒకసారి కాళ్ళు చేతులు కంట్రోల్ చేసుకుని కళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోతాం, వినేది కంట్రోల్ చేసుకోలేకపోతాం. తెలుసు పక్క వాళ్ళు చెప్తుంది వినకూడదని తెలుసు, కానీ ఒక చెవు అటే ఉంటుంది. చూడ్డానికి మనం ఏదో మనం పని చేసుకున్నట్టుగా కనిపిస్తుంది, కానీ రెండు చెవులు అటే ఉంటాయి. స్థూలంగా అయితే మూసుకోలేం కదా, చెవులు బాగోదు. కాబట్టి ఇలాగ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సూక్ష్మేంద్రియాలు ఎవరి ఆర్డర్లో అయితే నడుస్తాయో వాళ్ళు హైయెస్ట్. అలాంటి వాళ్ళు చెప్పినటువంటి ఆర్డర్ అందరూ వింటారు. అందుకే బ్రహ్మకుమారీస్ చాలా చాలా కంపెనీల వాళ్ళు వాళ్ళ టాప్ మేనేజ్మెంట్కి క్లాసెస్ చేయమని బ్రహ్మకుమారీస్ని పిలుస్తూ ఉంటారు. వాళ్ళ సిఇఓస్కి, సిఎఫ్ఓస్కి, సిఎక్స్ఓస్కి, మేనేజింగ్ డైరెక్టర్స్కి, చైర్పర్సన్స్కి, వాళ్ళ కంపెనీలో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి సిస్టర్ మా లీడర్స్కి క్లాస్ చేయండి మీరు అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఒక ప్రోగ్రామ్ ఉంది, దాని పేరే లీడర్షిప్ త్రూ ఇన్నర్ లీడర్షిప్. నువ్వు నాయకత్వం వహించు, కానీ ఫస్ట్ దానికన్నా ఏం నాయకత్వం అవసరం? అంతర్గత నాయకత్వం అవసరం, ఇన్నర్ లీడర్షిప్. సో వాళ్ళకి ఇదే విషయం చెప్పడం జరుగుతుంది. మీరు మీ కంపెనీ వాళ్ళని అందరి మీద మీరు బాస్గా ఉన్నారు, మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ వింటారు, కానీ ఫస్ట్ మీ మాట మీరు వినగలుగుతున్నారా?
ఇది అవినీతి యొక్క మార్గం, ఇలా నేను వెళ్ళకూడదు, ఇలా నేను డెసిషన్ తీసుకోకూడదని బుద్ధి చెప్తూనే ఉంటుంది. దాన్ని మీరు స్టాప్ చేసుకోగలుగుతున్నారా? సో ఎప్పటి వరకైతే మనకి ఇన్నర్ లీడర్షిప్ లేదో బయట లీడర్షిప్ కూడా కేవలం బాస్ అవుతారు తప్ప వాళ్ళు లీడర్స్ కాలేరు. బాస్ అంటే ఏంటి? నేను చెప్పింది నువ్వు చేస్తావా చేయవా అంతే. కానీ లీడర్ కలుపుకొని ముందుకు వెళ్తారు. అందుకే నాయకులు వేరు, ప్రజానాయకులు అని అంటారు. ప్రజానాయకులు అంటే నాయకులే, కానీ ఎప్పుడు ప్రజలతోనే వాళ్ళు కలిసి ఉంటారు, ప్రజల్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. అదే బాస్ ఏమనుకుంటాడు, నేను ఒక్కడిని పైకి వెళ్తే చాలు, కిందోళ్ళు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు అనుకుంటారు. సో ఆధ్యాత్మికంగా ద హైయెస్ట్ ఈజ్ సంబడి హూ కెన్ మాస్టర్ దిస్ బాడీ. ఈ శరీరానికి, అవయవాలకి, ఇంద్రియాలకి, మనసుకి, బుద్ధికి ఎవరైతే యజమానో వాళ్ళే ఉన్నతాతి ఉన్నతమైనటువంటి వాళ్ళు. సో హోలియెస్ట్ అంటే ఎవరు? పరమ పూజ్యులు ఎవరు? ఎవరిలో అయితే సంపూర్ణ పవిత్రత శక్తి, సత్యత యొక్క శక్తి ఉంటుందో వాళ్ళు పరమ పూజ్యులు, సంపూర్ణ నిర్వికారులు, అహింసా పరమోధర్ములు, సర్వగుణాలలో సంపన్నులు, సర్వశక్తులలో సంపన్నులు, మర్యాద పురుషోత్తములు. వాళ్ళు పూజ్యనీయులు, పరమ పూజ్యనీయులు, ద హోలియెస్ట్. హైయెస్ట్ అంటే ఎవరి మాట అయితే ఇంద్రియాలన్నీ వింటాయో వాళ్ళు, కర్మేంద్రియ జీతులు ఎవరైతే అయ్యారో వాళ్ళు హైయెస్ట్. మరి రిచెస్ట్ ఎవరు? ఆధ్యాత్మిక మార్గంలో రిచెస్ట్ ఎవరు? అన్నిటికన్నా పెద్ద ఆశ్రమం ఉన్న వాళ్ళ? వాళ్ళు కాదు రిచెస్ట్. ఎవరైతే తమ యొక్క ప్రతి సెకండ్ని, సంకల్పాన్ని, శ్వాసని, ధనాన్ని, తనువుని, మనస్సుని ఈశ్వరీయ సేవలో, విశ్వ కళ్యాణంలో, లోక కళ్యాణంలో ఎవరైతే సంపూర్ణంగా వినియోగిస్తారో వాళ్ళే అందరికన్నా ధనవంతులు. ఎవరు ఎంత సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకి అంత ధనం లభిస్తుంది. ధనం అంటే ఈ ధనం కాదు, నేను చెప్పుకున్నాను కదా, అనేక ఖజానాలు లభిస్తాయి, నా ఖజానాలు లభిస్తాయి. గుణాల ఖజానా, శక్తుల ఖజానా, ఆశీర్వాదాల యొక్క ఖజానా లభిస్తుంది. వాళ్ళకి జీవితంలో దేనికి లోటు ఉండదు. చూడండి, భగవంతుడు చాలా తెలివైన వాడు. ఎవరికి ఇస్తారు? ఎవరైతే దాన్ని వినియోగిస్తారో వాళ్ళకి ఇస్తారు. మరి మీరు అడగచ్చు, సిస్టర్ చాలా మంది పాపాత్మలకు కూడా చాలా డబ్బు ఉంది అని. అది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ క్రితం జన్మల్లో చేసుకున్న ఏవో మంచి పనుల వల్ల ఈ జన్మలో వస్తుంది. కానీ ఈ జన్మలో వికర్మలు చేస్తే అది వచ్చే జన్మ కాదు కదా, ఆ జన్మలోనే అంతం కూడా అయిపోవచ్చు. చూడండి, కొంతమంది చాలా డబ్బులు సంపాదించుకుంటారు, కానీ లైఫ్లో ఒక్క మిస్టేక్ చేస్తారు. ఆ ఒక్క మిస్టేక్ కారణంగా సంపాదించిన డబ్బంతా కోర్టులు, లాయర్లు, దానికి సంబంధించిన విషయాలు, వాటిలో ఆ మొత్తం డబ్బంతా వాళ్ళకి అయిపోతుంది. ఎందుకు అంటే క్రితం జన్మల్లో చేసుకున్న దాని మూలాన ఈ జన్మలో మనం సంపాదించుకున్నాం, సుఖపడ్డాం. కానీ ఆ జన్మల తాలూకు అప్పులు వాళ్ళు ఏ రూపంలో వస్తారు? ఈ రూపంలో వస్తారు. ఇప్పుడు సంపాదించావు కదా, మా అప్పు మాకు తీర్చేయని వస్తారనమాట. సో కర్మ ఫిలాసఫీని మన లైఫ్లో ఎప్పుడు మనం ఎస్కేప్ కాలేం. ఎలాంటి వాళ్ళు కూడా దాన్ని ఎస్కేప్ కాలేరు. అలాగే కొంతమంది చూడండి, బాగా సంపాదిస్తారు, కానీ మందంతా ట్రీట్మెంట్లకి, డాక్టర్లకి, ఒక్కొక్కసారి ఫారెన్లకి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్లు చేయించుకోవడానికి మొత్తం డబ్బంతా పోతూ ఉంటుంది. ఎందుకు? వాళ్ళు కూడా అప్పులోళ్ళే. మనం బాగా సంపాదించుకున్నాక అప్పు తీర్చుకోవడానికి వస్తారు. ఇప్పుడు మనం కూడా చూడండి, అప్పు తీసుకున్నాం అనుకోండి, అప్పుల వాళ్ళు కూడా ఎప్పుడు వస్తారు? వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళకి ఎక్కడో డబ్బులు వచ్చాయని. మా అప్పు మాకు ఇచ్చేయండి అని వచ్చి ఎత్తి మీద కూర్చుంటారు. సో వీళ్ళు కూడా అంతే. ఈ కర్మ లెక్కాచారంలో మన దగ్గర అప్పులు తీసుకున్న కరెక్ట్ టైంకి వస్తారు మన లైఫ్లోకి అప్పు తీర్చుకోవడానికి. కాబట్టి ఎవరు నిజమైనటువంటి ధనికులు అంటే వీళ్ళు. వీళ్ళు బయటికి స్థూలమైన ధనం ఎక్కువేమీ లేకపోవచ్చు, కానీ వాళ్ళ జీవితంలో దేనికి కొరత ఉండదు. దేనికి కొరత ఉండదు అంటే కేవలం తిండి బట్ట అని కాదు, సంబంధాల్లో కొరత ఉండదు. అన్యోన్యమైనటువంటి ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. చెప్పిన మాట వినే పిల్లలు ఉంటారు. ముసలితనంలో వాళ్ళకి ఒంటరితనం ఉండదు. ఇంకా మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి అని ప్రేమగా తీసుకెళ్లే తల్లి తండ్రి, ప్రేమగా తీసుకెళ్లే పిల్లలు ఉంటారు. అంతే తప్ప నీకు 10 మంది పనివాళ్ళని పెట్టాం కదా, బంగ్లా లాంటి ఇల్లు ఉంది కదా, హాయిగా ఉండు, మమ్మల్ని ఎందుకు నువ్వు ఇబ్బంది పెడతావని ఇలాంటి పిల్లలు ఉండరు. జీవితంలో అన్నీ ఉండడము అంటే జస్ట్ కట్టుకోవడానికి మంచి బట్టలును, తిరగడానికి మంచి కారు ఉంటే ఉండడం సరిపోతుందా? కానీ వాళ్ళ వృద్ధాప్య దశలో కూడా వాళ్ళకి నోట్లో అన్నం పెట్టేలాంటి పిల్లలు వాళ్ళకి దొరుకుతారు. అంతే తప్ప
డబ్బులు ఇచ్చాం కదా, నర్సుని పెట్టాం కదా, చూసుకుంటున్నారు కదా, వాళ్ళు చూస్తున్నారు కదా, మా లైఫ్లో ఇంటర్ఫీర్ కాదు అనరు పిల్లలు. అది లైఫ్లో అన్నీ ఉండడము అంటే. అంతే తప్పేదో సంవత్సరానికి ఒకసారి బర్త్డేకి ఫోన్ చేసేలాంటి వాళ్ళు కాదు. ప్రతిరోజు ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారు, భోంచేస్తున్నారా, తింటున్నారా, మాత్రలు వేసుకుంటున్నారా, మీకు ఏమన్నా కావాలని ఎంత దూరంలో ఉన్నా సరే పట్టించుకుంటారు అలాంటి వాళ్ళ పిల్లలు. దూరంతో సంబంధం లేదు, ఇంట్లో మన పక్క గదిలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఎంత దూరంలో ఉన్నా ఇక్కడ ఏమన్నా అయిందంటే హుటాహుటి నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకుని వస్తారు. అంతే తప్ప ఇక్కడ ఉన్న ఎవరో చుట్టానికి ఫోన్ చేయడమో లేదంటే ఇక్కడెవరో చేయడం చేయరు, దగ్గరుండి చూసుకుంటారు. అది లైఫ్లో అన్నీ ఉండడము అంటే. అలాంటి ఆస్తిని సంపాదించుకుంటారు, అలాంటి ధనాన్ని కూడబెట్టుకుంటారు. ఎవరైతే ప్రతి సెకండ్ని, ప్రతి శ్వాసని, ప్రతి దాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు. ఆధ్యాత్మికంగా వాళ్ళు ద రిచెస్ట్ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఆధ్యాత్మికతలో ప్రతి దానికి అర్థమే చాలా సూక్ష్మంగా ఉంటుంది. సో మనం అందరము ద హోలియెస్ట్ ఇన్ ద వరల్డ్ అవ్వచ్చు, హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ అవ్వచ్చు, రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అవ్వచ్చు. పరమాత్మని యొక్క స్మృతిలో మనం తీసుకునేటువంటి ప్రతి శ్వాసలో సంపాదన అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే దుర్వినియోగం అవ్వదు, సద్వినియోగం అవుతుంది. దాదీలు వాళ్ళందరూ కూడా, జానకి దాది గారు 104 సంవత్సరాలు జీవించారు. కానీ దాదీకి 102, 103 ఏటవ కూడా దాది ఎప్పుడు నేను పడుకుంటాను, నాకు 100 సంవత్సరాలు దాటిపోయాను ఎప్పుడు అనుకోలేదు దాది గారు. తన 103 ఇయర్స్ ఏజ్లో మొత్తం యూరప్ టూర్ వేసి వచ్చారు దాది. యూరప్లో ఎంతో మందికి ఈశ్వరీయ సందేశాన్ని ఇచ్చొచ్చారు దాది. ఎన్నో రిట్రీట్ సెంటర్స్, వాటన్నిటిలో ఎంతో మంది, లక్షల కొద్ది పాపులేషన్కి దాది 103 ఇయర్స్ ఏజ్లో కూడా దాది వెళ్ళి వాళ్ళకందరికీ భారతదేశం యొక్క రాజయోగాన్ని, భారతదేశం యొక్క సనాతన ధర్మ ప్రిన్సిపల్స్ని దాది 103 ఇయర్స్ ఏజ్లో కూడా దాది వెళ్ళారు. ఎందుకు దాది ఎప్పుడు అనేవారు, నన్ను మందులు నడపట్లేదు, దువా ఆశీర్వాదాలు నన్ను నడుపుతున్నాయి. ఒకటి భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, ఇంకోటి నేను ఎవరికైతే సేవ చేస్తున్నారో వాళ్ళందరి యొక్క హృదయం నుంచి వచ్చే ఆశీర్వాదాలు. అది నాకు మందు, ఆ మందు లేకపోతే ఈ మందు నాకు పనిచేయదు అనేవారు దాది. అది నా ఆశీర్వాదాల మందు. దాది కాలం చేసి వాళ్ళకి ఈ నెలకు 5 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటికీ ప్రతి ఒక్కరి నోటెమ్మట రోజుకు ఒకసారైనా దాది గారిని తలుచుకుంటారు. దాది మాకు ఇలా చెప్పారు, దాది మాకు అలా చెప్పారు అని చెప్పేసి. అంటే వాళ్ళు ఎంత సంపాదన చేసుకుని వెళ్ళారు, ఎంత పుణ్యాన్ని వాళ్ళు జమ చేసుకుని వెళ్ళారు. ఎందుకు దాది తన చివరి క్షణాన్ని కూడా సఫలం చేసుకున్నారు. భగవంతుడు అంటారు, భలే మీకు ఆరోగ్యం బాగాలేదు, మంచాన పడి ఉన్నారు, అయినా మీరు సేవ చేయొచ్చు. ఎలా సేవ చేయొచ్చు? మీ శుభ భావన, శుభ కామన, శుభ సంకల్పాలతో మీరు సేవ చేయండి. మీరు అనారోగ్యంగా ఉన్నారా? ఈ ప్రపంచంలో ఎంతో మంది అనారోగ్యంగా ఉన్న ఆత్మలందరికీ మీరు శక్తినివ్వండి. మీరు దుఃఖంలో ఉన్నారా? ప్రపంచంలో దుఃఖంలో ఉన్న ఆత్మలందరికీ శక్తినివ్వండి. మనసుతో సేవ చేయండి, మనసులో శుభభావన పెట్టుకోండి. మీ ఎదురుగుండా ఎవరు కనిపిస్తే వాళ్ళకు ఒక ఆశీర్వాదం యొక్క సంకల్పాన్ని చెయ్యండి. నోటితో చెప్పక్కర్లేదు, మనసుతో చేస్తే చాలు. మన ఎదురుగుండా ఎవరు వచ్చినా, ఇవాళ మీ రోజంతా చాలా పీస్ఫుల్గా గడవాలి, ఇవాళ మీ రోజంతా చాలా హ్యాపీగా గడవాలి, మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి. మనసుతో మనం ఒకరి పట్ల ఒక శుభ సంకల్పం చేస్తే చాలు, అదే చాలా పెద్ద సేవ. మనం చేసేటువంటి ఆ శుభ సంకల్పం యొక్క ఎనర్జీ వాళ్ళకి టచ్ అయ్యి వాళ్ళ లైఫ్లో ఎలాగ మార్పు చెందుతుందో మనకి తెలియదు. అంటే భగవంతుడు చెప్తారు, అన్నిటికన్నా సింపుల్ పురుషార్థం ఏంటి అంటే ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. మీ ఎదురుగుండా ఎవరు వచ్చినా వాళ్ళకు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తూ వెళ్ళండి. అందుకే దేవతలు ఎప్పుడన్నా చేతికి రెస్ట్ ఇస్తారా, ఇలా పెడతారా? ఎప్పుడూ పెట్టరు. వాళ్ళ చెయ్యి ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఎప్పుడు ఇస్తానే ఉంటారు. లక్ష్మీదేవిని చూడండి, చెయ్యి ఎప్పుడు అమ్మవారిది ఇలాగే ఉంటుంది. ఎప్పుడన్నా మోస్తుందా అమ్మవారు? మొయ్యరు, ఎప్పుడు అమ్మవారి చెయ్యి ఇలాగే ఉంటుంది. కాబట్టి నిత్యం తనువుతో చేయగలిగితే తనువుతో, మనసుతో చేయగలిగితే మనసుతో, ధనంతో అయితే ధనంతో, జనంతో అయితే జనంతో. మీలో మంచి వాక్చాతుర్యం ఉందా? ఒక నలుగురిని తీసుకుని రండి, వాళ్ళకి ఈశ్వరీయ జ్ఞానాన్ని తెలియచేయండి. మీరు తెలియచేయలేకపోతారా? వాళ్ళని దగ్గరలో ఉన్న ఆధ్యాత్మిక సంస్థకు తీసుకుని వెళ్ళండి. మనం ఎన్నో చోట్ల వెకేషన్కి వెళ్తాం, మనం ఎన్నో హాలిడేస్కి వెళ్తాం. ఈసారి మనం ఇక్కడికి వెళ్దాం, ఇది ఒక డిఫరెంట్ ప్లేస్ అని ఇక్కడికి తీసుకుని రండి, అది కూడా సేవనే. సో ఈ విధంగా ఎవరైతే క్షణాన్ని కూడా లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు రిచెస్ట్ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో మనం నడిచినప్పుడు ఈ 3 ఒకే జీవితంలో మనకి లభిస్తాయి.
3 లభిస్తాయి ఒకేసారి. హోలీ, హై అండ్ రిచ్. సో ఇవాళ నుంచి మనం అందరం ఒక సంకల్పం చేద్దాం. ఐ ఆమ్ ద హోలియెస్ట్, హైయెస్ట్ అండ్ రిచెస్ట్. అంటే నేను పరమ పూజ్యనీయమైనటువంటి, ఉన్నతమైనటువంటి, సంపన్నమైనటువంటి ఆత్మను, సర్వసంపన్నమైనటువంటి ఆత్మను. ఇప్పుడు కాసేపు మనం మెడిటేషన్ చేద్దాం ఇదే విషయం పైన. అందరూ కూడా స్థిరంగా కూర్చోండి. చేతులు ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి. శ్వాస తీసుకుని వదిలేయండి. కనుబొమ్మల మధ్య మెరుస్తున్న ఆత్మజ్యోతిపై ఏకాగ్రం చేస్తూ ఇదే సంకల్పం చేసుకోండి. నేను పరమ పవిత్రమైన, సత్యమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, పరమ పూజ్యనీయుణ్ణి. పవిత్రత, శక్తి సంపన్నుడను. I am a holiest soul. నేను పరమ పూజ్యమైన ఆత్మను. ఆత్మనైన నేను హైయెస్ట్ ఉన్నాను. ఈ కర్మేంద్రియాలన్నీ కూడా నా ఆర్డర్ ప్రమాణం నడుస్తున్నాయి. మనసు, బుద్ధి, సంస్కారం అనే సూక్ష్మ ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, చర్మం అనేటువంటి ఈ జ్ఞానేంద్రియాలు, కాళ్ళు, చేతులు, నాలుక అనే కర్మేంద్రియాలు, ఈ అనుచరులన్నీ కూడా ఆత్మనైన నా యొక్క ఆజ్ఞానుసారం నడుస్తున్నాయి. నేను ఉన్నతాతి ఉన్నతమైనటువంటి ఆత్మను. ఐ am the highest soul. I am the richest soul. నేను సర్వ సంపన్నమైన ఆత్మను. నా ప్రతి శ్వాస, ప్రతి సెకండ్, ప్రతి ఘడియ తనువు, మనసు, ధనము, జనముతో లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం కోసం వినియోగిస్తున్నాను. I am a high, holy and a rich soul. Om Shanti, Om Shanti, Om Shanti, Om Shanti. కాబట్టి ఈ దివ్య గుణాలు ఎప్పుడైతే మన లైఫ్లో వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా మనమే ద హోలియెస్ట్, హైయెస్ట్ అండ్ రిచెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.